రేపటి దీపాలు పార్ట్ 1. గుంటూరు పట్టణంలో అప్పారావు అనే ఓ ఉపాధ్యాయుడు నివసిస్తూ సమాజ సేవలో తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉండేవాడు. ఆదివారం పేపర్ చదువుతున్న అప్పారావుకి కాలింగ్ బెల్ వినిపించడంతో డోర్స్ ఓపెన్ చేశాడు. నమస్తే సార్ అంటూ తన కుమార్తెతో లోనికి వచ్చింది జరీనా. జరీనా కుమార్తెను తనతో పాటు టీవీ చూడడానికి లోపలికి తీసుకెళ్లారు పిల్లలు. అప్పారావు కుమార్తె అప్పటికే అక్కడ ఉన్న గజగౌరి మరియు వాళ్ళు జరీనా కుమార్తెను తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. చెప్పండమ్మా, నా వలన ఏం సహాయం కావాలి అన్నాడు అప్పారావు. ఒక్కసారిగా కుప్పకూలిన జరీనా ఏడుస్తూ, అయ్యగారు, మీరెంత చెప్పినా వినని నా భర్త తాగిన మైకంలో తన ఆటోని ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసి చనిపోయాడు. నేనెలా జీవించాలి? ఒక్కగానొక్క బిడ్డని ఫీజులు కట్టి చదివించలేను. అందుకే మా అమ్మాయిని ఇక బడి మాన్పించదలుచుకున్నాను అంది. అప్పటికే 3 పేద విద్యార్థులను తన డబ్బుతో చదివిస్తున్న అప్పారావు జరీనాకు ఏమీ చెప్పలేక మౌనం వహించాడు. అది విని అప్పారావు కుమార్తె కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 260 రూపాయలు తన స్నేహితురాలు చదువు కోసం ఇస్తానని నాన్నగారి వద్దకు వచ్చింది.